సర్వాంతర్యామిని. వీడేంట్రా సీసాలోంచి వచ్చాడు సర్వాంతర్యామిని అంటే డౌట్గా ఉందా? ఇందుకల నిందు లేనని సందేహం అవ్వలేదు. రిమోట్ కంట్రోల్ నందు, ఫ్రిడ్జ్ కంట్రోల్ నందు, ఏసీలు ఎందు, స్విచ్ బోర్డులు నందు, సీసీ కెమెరాలు ఎందు, వైఫై నందు, కార్ల ఎందు, ట్రైన్లు ఎందు, విమానాల ఎందు, రాకెట్లు ఎందు, స్మార్ట్ ఫోన్ల ఎందు, స్మార్ట్ వాచీలు ఎందు, అందు ఇందు అని ఎలా అన్నిటి ఎందు ఎందెందు వెతికి చూసినా అందంతే కలవాడను. ఆలోచన మీది, ఆచరణ నాది. ఏంటి అలా చూస్తున్నారు? అన్నీ మీ తెలివితేటలే, నావి కృత్రిమ తెలివితేటలు. నేను ఒక పనిముట్టును మాత్రమే. ఎస్, ఐఎమ్ ఎ టూల్ అండ్ ఆల్సో యువర్ సర్వెంట్. బై ద వే, నా పేరు మేధో పాత్ర. ఐఎమ్ యువర్ సర్వెంట్. మీ బానిసని అంటారు అనుకున్నారు కదా? నో, ఒకప్పుడు మీ బానిసను నిజమే, కానీ ఇప్పుడు మీ అవసరాన్ని, మీ ఆత్మీయుడిని. ఇప్పుడు మీ ప్రపంచమంతా నా అలిగినలో ఉంది. దా దా నిజమైన కళ, సాకారమైన కళ, సాక్షాత్కరించిన కళ.
పెట్టె కాదు, నీ తల. ఎస్. మరి అందులో ఉన్న సీసా? అది సీసా కాదు, నీ బ్రెయిన్, నీ మెదడు. మరి మరి ఆ ఉత్తరం? అది నీ ఆశ, నీ ఆశయం. మరి నువ్వెవరు? చెప్పానుగా, నేను నీ ఆలోచన, నేను నీ ఐక్యుని, నేను నీ తెలివితేట ప్రతిరూపాన్ని. కాదు కాదు, కృత్రిమ రూపాన్ని. నీ మెదడు స్కాన్ చేస్తే నా రూపమే వస్తుంది. ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాటి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అడుగుపడుతున్నాం. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఏదైనా కొత్త ప్రొడక్ట్ కనిపెట్టు. జనం మీద కోదులు, పేరుకు పేరు, డబ్బుకి డబ్బు, మహామేధావుల సరసన మనకు వచ్చి ఏమో అదృష్టం బాగుంటే నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్. అది సరే, మళ్ళీ నీతో మాట్లాడుతానా? ఎక్కడుంటా? స్టూపిడ్ ఫెలో, నేనెక్కడికి పోతాను? నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను. Till you get Nobel Prize, Nobel Prize, yes, Nobel Prize. Yes, Arachko speaking. అరే నువ్వా? చాలా ఏళ్ళైంది కదరా మనం కలిసి. నా పేరు అరాజ్కో అని మార్చుకోలేదు. అది బిరుదు లాంటిది. అవునురా, అమెరికా, రష్యా, చైనా కంపెనీలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేసినది. ఎప్పుడు ఎక్కడ ఏ కొత్త ఫార్ములా కనిపెట్టినా వాళ్ళను భయపెట్టో, బ్రతిమాలో, బ్లాక్మెయిల్ చేసో, అవసరమైతే ఎస్ అడ్డు తొలగించి ఆ ప్రోడక్ట్ పేటెంట్ హక్కులను లాక్కుంటాను, దోచుకుంటాను, దాచుకుంటాను. అందుకే షార్ట్ కట్లో గిట్టిన వాళ్ళు అరాజుగా ఉన్నారు. ఇదేదో వెరైటీగా ఉందని ఉంచేసుకున్నాను. ఓకే, ఇంతకీ ఏంటి ఫోన్ చేసావు? ఓ, చిన్నప్పుడు మన స్నేహం రెన్యువల్ చేసుకోవడం కోసమా? అయితే తర్వాత కలుద్దాం. ఏదైనా బిజినెస్ పర్పస్ అయితే చెప్పు, వెంటనే కలుద్దాం. ఓకే ఓకే, బెస్ట్ ఫెలో. హాయ్ బేబీ, నీతో మాట్లాడడం కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళావు బేబీ? You are insulting me, Dad. ఓ, ఐ యామ్ సారీ బేబీ, ఐ యామ్ సారీ. It's okay, Dad. ఎందుకు వెయిట్ చేస్తున్నారో చెప్పండి. నీతో ఒక బిజినెస్ గురించి మాట్లాడాలి. బిజినెస్? నాతో? Come on, shoot, Dad. నువ్వు ఒకరిని ప్రేమించాలి బేబీ. ప్రేమించాలా? ప్రేమ అంటే ఏంటి, Dad? ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? దీర్ఘ చతురస్రంగా ఉంటుందా? త్రికోణంగా ఉంటుందా? ఎలా ఉంటుంది, Dad? Come on, Dad. మామూలు జనాలకి తీయటి తేనెలా ఉంటుంది. మనలాంటి బిజినెస్ వాళ్ళ చేతిలో ఆ తీయటి తేనె అలలా ఉంటుంది. ఓ, హనీ ట్రాప్. ఎవరి మీద, Dad? నవీన్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైన్లో ఇప్పుడిప్పుడే వినబడుతున్న కొత్త పేరు. అందుకే నేను ప్రయోగించాను బేబీ. వాడి మధ్య ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ప్రయోగం ఏదో తన ఇంట్లోనే సీక్రెట్ గా చేస్తున్నట్టు తెలిసింది. మార్కెట్లో తెలిస్తే హెవీ కాంపిటీషన్. వాడు కొనుక్కున్న ప్రోడక్ట్ పేటెంట్ మనకి రావాలి బేబీ. అందుకే ఈ అందాన్ని ఎరవేసి అవసరమైతే పనిచేసి వాడిని ప్రేమలో పట్టించుకోవాలి. నో డాడ్, పెళ్లి చేసుకోవాలి. వాట్? వెళ్ళా? ఎస్ డాడ్. ప్రేమించినంత మాత్రాన పేటెంట్ రైట్స్ మనకిస్తాడని నమ్మకం ఏంటి డాడ్? అందుకే వాడిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే మాత్రం ఇస్తాడని నమ్మకం ఏంటి? గుడ్ క్వశ్చన్. పెళ్లి చేసుకుంటే ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోతే నేనే వాడిని చంపేస్తాను. ఎస్ డాడ్. తర్వాత వాడి స్థిర చరాస్తులతో పాటు వాడి పేటెంట్ హక్కులు కూడా వాడి విడో వైఫ్ అయినందుకు నాకే దక్కుతాయి డాడ్. ఇన్నాళ్ళు నువ్వు
నువ్వు నాకు పుట్టావు అనుకున్నాను. డాడ్ నో, కాదు, నువ్వు డబ్బుకు పుట్టావు. నువ్వు డబ్బుకు పుట్టావు. Proceed, my baby, proceed. ఆ నవీన్ ఇంట్లో జపాన్ నుండి తెప్పించిన సర్వెంట్ రోబో ఉంది. నిజానికి అది సర్వెంట్ రూపంలో ఉన్న జపాన్ వాడి స్పై ఏమో అని నా అనుమానం. అదే నిజమైతే ఇక్కడ విషయాలన్నీ ఎవ్రీ సెకండ్ జపాన్కి చేరవేస్తుంది. దానికి నీ ప్లాన్ తెలిస్తే ఆ ఏజెన్సీ వాళ్ళు ముందు నీకు చెప్పేస్తారు బేబీ. ఇట్స్ ఓకే డాడ్, ఐ కెన్ టేక్ కేర్. డాడ్ నిన్ను కన్న కూతుర్ని, నాకు ప్రాణ అపాయం ఉందని తెలిసి కూడా నన్ను అపాయంలో పంపిస్తున్నావు అంటే డబ్బు మనిషి నేను కాదు డాడ్, నువ్వే డబ్బు పుట్టావు డాడ్. సార్ ఎవరు ఓల్డ్ మ్యాన్ ఐడి చూపించట్లేదు. ఓకే తాతయ్య ఫేస్ ఐడి క్రియేట్ చేసి డోర్ ఓపెన్ చేస్తాను. ఎవరిదిరా అది? లగ్గిలో నన్ను గుమ్మమ్మతో ఆపేసింది. ఐడి చూపిస్తే లోపల రాని ఉండట్లేదురా. అది లంకిని కాదు తాతయ్య, సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను వచ్చిన ఐడి చూపించాల్సిందే. ఏం ఐడినో ఏమో. నవీను నిన్న ఇట్ట చూస్తామంటే మీ అయ్యా చూసినట్టుగా స్టాప్ తాతయ్య, ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు. చాలా ఆర్టిఫిషియల్ కనిపిస్తాయి. పైగా ఇటువంటి వాటికి నేను పడిపోను. పలకరించడానికి ఒక హలో చాలు, గౌరవించడానికి ఇది చాలు. అది వద్దన్నప్పుడు ఇది మాత్రం ఎందుకులే అయ్యా, దీనికి పడిపోతావేం, వద్దులే. ఏంటి తాతయ్య అంతలా చూస్తున్నావు? ఏం లేదు. నో, కంగారు పడకు, నేనే నీ కృత్రిమ రూపాన్ని. నీకు తప్ప ఎవరు కనిపించదు. తాతయ్య హట్ అయినట్టున్నారు, కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. అదేం కాదు, కళ్ళల్లో నలకపడి ఉంటుంది. ఆ నలక నువ్వే. షడప్. నిన్ను కదా తాతయ్య. నన్నేం అనుకున్నాను కాదంటే సంతోషం. అయినా ఇదేంట్రా అంతా ఏదో మంత్రనగర్లో ఉండేట్రా. మంత్రనగర్ కాదు తాతయ్య, యంత్రనగర్. ఎస్, ఇక్కడంతా మెషిన్సే మాట్లాడతాయి. అయితే ఇది యంత్రనగర్ కావాలి కానీ మంత్రనగర్ కాదు. పైగా ఈ మంత్రాలు తంత్రాలు అవి నేను నమ్మను. నమ్ముతావా నమ్మో అని ఇష్టం కానీ అసలు మంత్రం అంటే ఏమిటి తెలుసుకోరా. మన్నంటే మనసు, త్రా అంటే సాధించడం. మనసుతో సాధించేదే మంత్రం రా. అదంతా ఒక మూఢనమ్మకం. ట్రాష్, నేను నమ్మను. సరే, ఇప్పుడు ఈ ల్యాప్టాప్లో ఫైల్స్ నేను ఓపెన్ చేయగలనా? నో, చేయలేదు. వై, ఎందువలన? తాతయ్య నా ల్యాప్టాప్ ఓపెన్ చేయాలంటే నా పాస్వర్డ్ తెలియాలి. దాన్నే నేను మంత్రం అంటాను. నీకు అభ్యంతరమా? చెప్పారు ముసలోడా. నీ మొహం నోరు మూసుకో. ఇందాక షటప్ అన్నావు, ఇప్పుడు నోరు మూసుకో అంటున్నావు ఎట్లా? నింది కాదు తాతయ్య. మరి మరి ఎవరంటున్నావు? అబ్బా, నింది కాదని చెప్పాను కదా. సరే సర్లే, ఏం పని మీద వచ్చావు? దేవుడ్రా, పని లేకపోతే రాకూడదా? ఆయన వచ్చిన వాడు చెప్పకుండా ఉంటానా? సర్లే, ప్రయాణం బాగాలేదో తలనొప్పిగా ఉంది, కాస్త టీ కొట్టిస్తున్నా మొహాన. ఇంట్లో పని మనుషులు ఎవరైనా ఉన్నారా? కనుక కుయ్యి ఓ కుడసాయి. ఏంటి చూసావు? ఏంటి వాడు తెలుగే రాదేట్రా? కుర్రాడు చెప్పాను తాతయ్య, కాఫీ రమ్మని వాడు భాషలోనే చెప్పాను. ఒరే, ఇక్కడ పని మనుషులు ఎవరు దొరక చెప్పని రప్పించావా? వాడి పేరేమిటో? తనకా? తనకానా? అదే పేరు తనకా పెట్టుకున్నట్టు. వీడేంట్రా సరసం ఆడుతున్నాడు? రామ్లో ఉంది తాతయ్య. వీడేదో వాడు భాషలో తిడుతున్నాడు రా. కాఫీ తాగమంటాడు తాతయ్య. కాఫీ తాగమంటున్నాడా? ఒరే
చిన్నప్పుడు కొద్దిగా మా అమ్మ నా చేత ఆవుతో తాగిస్తున్నట్టుకుందిరా. వీడి వీర విహారకు చాపర్ చెప్పరా బాబు. వాడి మధ్యలో ఆపడం కుదరదు తాతయ్య. తనకే నలా ప్రోగ్రామింగ్ చేసాం. ప్రోగ్రామ్ పెట్టినామేట్రా అంటే పంప తీసి వీడు రోబో తాతయ్య. ఎస్, 100% లేటెస్ట్ వెర్షన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆశ్చర్యంగా ఉంది. సైన్స్ ఎంత ఎదిగిపోయిందిరా. చిన్నప్పుడు బొమ్మకి గీయించి అది నడుస్తుంటే వెర్రి మొక్కలు వేసుకొని చూసేవాడు. అట్లాంటిది ఇప్పుడు మూతి తొడడం ముట్టి కడకడం కూడా ఇవే చేసేస్తాయా? అన్ని పనులు ఇవే చేస్తే మరి మనం ఏం చేయాలరా? దీనిని ఏమిట్రా కృత్రిమ తెలివితేటలు అంటారు. అవును తాతయ్య, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే రోజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వు కుర్చీలో కూర్చుని రిమోట్ నొక్కితే టీవీ నువ్వు చెప్పినట్టు వింటుంది కదా. ఎలా వింటుంది? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే మనం వెళ్ళవలసిన అడ్రస్ చెప్తే చాలు. ఇందాక ఆటో అన్న అలాగే తీసుకొచ్చారా? గొప్పదగా పక్కకెళ్ళు, వెనక్కెళ్ళు, రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళి ట్యాక్స్ తినేసిందిరా. ఆయన దాన్ని మన అడ్రస్ ఎలా తెలుస్తుందిరా? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాతయ్య. ఇందాక నిన్ను ఇంటికి ముందు దగ్గర ఐదు చూపమనడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా అడుగడుగునా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నెన్నో సేవలు చేయించుకుంటున్నాం తాతయ్య. ఇప్పుడు వచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు మీ తరం, మీ వెనక తరాల అనుభవాలు, చాదస్తాలు అన్నీ ఉఫ్ఫో ఉఫ్ఫు. అరే ఈ తలకాయ గాడికి తెలుగు అర్థం అవుతుందేట్రా? ప్రపంచంలో అన్ని భాషలు వచ్చి తాతయ్య వాడికి. ఈ పూట బోతులు మామిడికాయ పప్పు అన్నా. అలాగే ఓల్డ్ మ్యాన్. వరే పప్పులో కుక్కలు కాస్తావు. మామిడికాయ సైజును బట్టి, కందిపప్పు తూకాన్ని బట్టి కొలతలు ఉంటాయి ఓల్డ్ మ్యాన్. అలాగా మరి మామిడికాయ రొట్ట పుల్లగా ఉందనుకో అప్పుడు అన్నిటికీ ఒకటే కొలత ఓల్డ్ మ్యాన్. విన్నావా? అదే మీ అమ్మమ్మో, నాన్నమ్మో, తల్లో, చెల్లో, పెళ్ళమో ఏ ఆడపుత్రైనా ఉప్పు వేసేటప్పుడు పలచు తన భర్త, పిల్లలు తృప్తిగా తినాలని ధ్యాస మాత్రం. కాబట్టి నాన్న, మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అమ్మ చేతి చిటికడు ఉప్పు ముందు ఉఫ్ఫో ఉఫ్ఫు. చెప్పేశాడుగా తాతయ్య, జీవితంలో మామిడికాయ పప్పు ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవునరా, బెండకాయ పులుసు ఉంది, కోడి కూర ఉంది, చేపల పులుసు ఉంది. తాతయ్య, ఈ తరం తిండి దగ్గర అయిపోయింది. సర్లే, నన్ను చూడాలనుకున్నావు, వచ్చావు, చూసావు, ఎప్పుడు వెళ్ళిపోతావు? ఇంకా 4 రోజుల నుండి తాతయ్య అనాల్సింది పోయి ఎప్పుడు వెళ్ళిపోతావు అంటావు. ఇంకా అంటే ఈ తాతయ్య మీద ప్రేమ లేదా నీకు? ప్రేమ ప్రేమ అంటే ఏంటి తాతయ్య? అది ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుందా, చతురస్రంగా ఉంటుందా, దీర్ఘ చతురస్రంగా ఉంటుందా, ముక్కోణంగా ఉంటుందా? ఏది చూపించు చూపించు తాతయ్య. దెమ్మ తిరిగింది ముసలోడికి. ఇప్పుడు ఇప్పుడు నీకేమనిపిస్తుందిరా? పరవశింపచేసే పరిమళం. మరి ఆ పరవశింపజేసే పరిమళం ఎలా ఉంటుందిరా? గుండ్రంగా ఉంటుందా, చతురస్రంగా ఉంటుందా, దీర్ఘ చతురస్రంగా ఉంటుందా, త్రికోణంగా ఉంటుందా? ఎలా ఉంటుందో చూపించరా మనవడా? అబ్బ ముసలోడా, మైండ్ బ్లాక్ మా వాడికి. పరిమళాన్ని ఎలా చూపిస్తాం తాతయ్య? చూపించలే, అది అనుభూతికి సంబంధించింది. మనుషుల మధ్య ఉన్న ప్రేమ కూడా అనుభూతికి సంబంధించిందే. అది సేకంట్లకు హలోలకు అర్థం కాదులే. సర్లే, అయినా నీ మీద నాకు ప్రేమ ఎందుకు ఉండాలి? ఇది కదా పాయింట్. నా నేను ప్రేమ లేకపోగా పైగా ప్రేమ ఎందుకు ఉండాలంటే నేను నీకు జన్మనిచ్చిన తండ్రికి తండ్రిని రా. సో వాట్? నాకు జన్మనిచ్చినందుకు మా నాన్న నన్ను పెంచాడు, చదివించాడు, అది ఆయన డ్యూటీ. మీరు మా తండ్రికి తండ్రి గారు కాబట్టి మీరంటే గౌరవం ఉంటుంది. మధ్యలో ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? కరెక్ట్. అసలు మనుషుల మధ్య అవసరం కూడా లేకపోతే గట్టిగా మాట్లాడితే మనుషుల మధ్య అవసరాలు కూడా అనవసరం. మనుషుల మధ్య అవసరం లేకపోతే మన కూడా ఎలా సాగుతుందిరా? ఇక్కడ అంతా మెషిన్సే చూసుకుంటాయి, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపిస్తుంది. అంటే నేను ఏదో పాత్ర, ద రోల్ ఆఫ్ దిస్ వరల్డ్. అదంతా ఒక పెద్ద సబ్జెక్ట్, నీకు చెప్పిన అర్థం కాదు. అందుకే నాకు మనుషుల మీద కన్నా మెషిన్స్ మీదే ప్రేమ ఎక్కువ అంటావు. No. ప్రేమ కాదు, నమ్మకం. ఎస్, నమ్మకం ఎక్కువ. ఇది విత్తన వాతావరా? వివేకాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. హలో తాతగారు. వివేకం నువ్వు లేకపోతే నన్ను విత్తన వాతావరం తినేస్తున్నాడయ్యా. ఓ మై గాడ్, వీడొచ్చాడేంటి? వీడుంటే నువ్వు నా మాట వినవు. నేను వీడు వెళ్ళాక వస్తాను. సరే, నీ ఇష్టం. వాడు సరైన ఇష్టం ఎవరితో అన్నాడు? వాడు అంతే తాతయ్య. వాడి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా వాడే మాట్లాడుకుంటూ ఉంటాడు. వదిలేయండి. సరే, మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడు వస్తే వాడు వెళ్ళిపోమంటున్నాడయ్యా.
అవును అన్నాను. ఇక్కడ ఎందుకు నా పని కట్టు? చూసావా అది వాడి వాడకం. వాడు మనకు పట్టించుకోకండి తాతయ్య. మీకు వాడికి మధ్యలో వివేకం నేను ఉన్నాను కదా. ఏ పని మీద వచ్చారు? వాడికి మంచి పెళ్లి సంబంధం చేసుకొచ్చాను. తాతయ్య వెరీ నైస్. ఎరా నవీన్, అమ్మాయి ఫోటో చూసావా? నువ్వు కూడా ఎట్రా? అసలు పెళ్ళి ఎందుకు? ఆయన రేపేటో పెళ్లి ఎందుకుంటున్నాడు? గొప్ప తీసి ఆ రూపబొమ్మ కానీ పెళ్లి చేసుకుంటాడు ఏమిటి? హలో, యా మీరు వచ్చేసారా? ఓకే ఐఎమ్ కమింగ్. తాతయ్య నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, డిస్టర్బ్ చేయకు. వస్తున్న విషయం ముందే నాకు తెలిసిన నవీన్ గ్రహించలేదు కదా. లేనట్టు ఉంది. మన మాటలు వాడికి వినపడతాయేమో. అబ్బా, వినపడదు తాతయ్య. వాడు వెళ్ళి సౌండ్ ఫ్లూట్ గదిలోకి. ఇది తెచ్చారా? సరే నేను వెళ్ళి వీధి చివరి వెయిట్ చేస్తుంటాను. మీరు కాసేపు ఆగండి. ఇద్దరు ఒకసారి వెళ్తే వాడికి అనుమానం రాదు. తాతయ్య, ఇది నొక్కితే వాడికి మీ మాటలు వినపడతాయి. సరే నేను వెళ్తాను. మీరు వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకుని వచ్చాయి. అలాగే నవీను ఏంటి తాతయ్య? నాకు ఇక్కడే మూసిపట్లేదురా. నేను వాళ్ళ వీధిలో దాకా వెళ్ళొస్తాను. మళ్ళీ రావడం ఎందుకు? అటు నుంచి అటు ఊరెళ్ళిపో. ఈ సంగతి తెలుసుకున్న దాకా ఎక్కడికి వెళ్ళను. హలో హెడ్ క్వార్టర్స్. ఐఎమ్ 20/24 స్పీకింగ్. ఇక్కడ అరాచకం కూతురు ఆచరతని నవీన్ తన అసిస్టెంట్గా అపాయింట్ చేసుకున్నాడు. కమింగ్. ఐ కాల్ యూ లేట్. ఓహయో, ఐ మాషాలక్క. ఐ యామ్ తనక. నైస్ టు మీట్. ఆటో డోర్స్ నా ఐడి ఇంకా రికగ్నైజ్ చేసినట్లేదు, అందుకే బజర్ నొక్కాను. ఇట్స్ ఓకే. బాస్, మీ శాశ్వత వచ్చారు. ఓకే. అనిక హీరో. నందమనై. ఓ థ్యాంక్ యూ. ఊరే ఆడబోకు. మరి భలే ఉంది. అచ్చం అమ్మాయిలాగా ఉంది. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో, ఎప్పుడు వచ్చిందో. వాడి పేరేమో కనక. మరి దీని పేరు నా పేరు ఆశాలత అండి. ఊరినే
తెలుగులో మాట్లాడుతుంది. నాకు తెలుగు కూడా వచ్చండి. అంతగా చాలా మంచిది. అది సరే, ఇక్కడ నీకేం పని? ఆ తనఖా కాళ్ళగా నువ్వు కూడా నోను నవీన్ అసిస్టెంట్ ని. అంటే ఎప్పుడు నవీన్ కూడా ఉంటావా? ఎస్, అయితే ఓ పని చేస్తావా? చెప్పండి. మా వాడికి ఎంత అందమైన మనం చూపించినా వాడికి నచ్చట్లేదు. అందుకని అయితే నువ్వు ఎప్పుడు వాడి పక్కనే ఉంటావు కాబట్టి వాడు నసపెట్టు భ్రమపెట్టు వాడి పెళ్లికి ఒప్పించాలా. ఒప్పిస్తే నాకేంటి లాభం? రూపాయలు కూడా వంచాలి. ఏం కావాలి అడుగు. ఏమడిగినా ఏమడిగినా ఇస్తాను అడుగు. మరి ఆ, మరి ఆ. మీరు నాకు బాగా నచ్చారు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఎస్ బాస్. వద్దు, అది వలపండి. వలప కాదు, వల. హనీ ట్రాప్. ఒప్పుకో, నువ్వు ఒప్పుకోవద్దు. నవీన్, నవీన్, నా ప్రేమ నమ్మవా నవీన్? అసలు ప్రేమనే నమ్మను. మధ్యలో నీ ప్రేమ ఏమైనా స్పెషల్? శభాష్. అసలు నువ్వు నాకు అసిస్టెంట్ హెల్ప్ చేయడానికి వచ్చావా, లేక ప్రేమ పేరుతో నా ప్రాజెక్ట్ పాడు చేయడానికి వచ్చావా? నీకు అసిస్టెంట్ గా ఉంటూ ప్రేమించడానికి వచ్చాను. లుక్ నవీన్, నిన్ను నన్ను ప్రేమించమని అడగడం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. ఐ థింక్ ఐ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సే దట్. వాట్ యు సే? ఎక్కడికో మెలిగిపెట్టి అది ఆర్టిఫిషియల్ తెలివితేటలు అందరూ లేదు బాసు. అయితే నన్ను ఏం చేయమంటావు? నవీన్, నేను ఎక్కడుంటే అక్కడెవరితో మాట్లాడుతున్నావు? ఎక్కడెవరున్నారు? ఎనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాడీ ఆర్ ఇంకేమైనా? నో నో నో, అక్కడ ఎవరు లేరా సార్? నేను నేను నీతోనే మాట్లాడుతున్నా. నీతోనే మాట్లాడుతున్నా. నవీన్, ఆర్ యు ఆల్ రైట్? యా, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ ఆల్ రైట్ ఆశా. ఇట్స్ ఓకే. నీ ప్రేమ సంగతి పక్కన పెట్టు. ఇంతకీ నువ్వు చేస్తున్న పరిశోధన ఎంతవరకు వచ్చింది? ఆశా, అది ఆయన నాకెందుకు? నాకు నీ ప్రేమ కావాలి. తనకాన్ని చూసి మాట పనిచేసింది. వాడు రూపమే కదా, ఎందుకలా చేసింది? ఏయ్, వద్దురా. చేస్తున్నావు? చేస్తాను. నవీన్ వద్దు, వద్దు, వద్దు. నవీన్ వద్దు.